మనం ఒక సంఘటన జరిగిన తర్వాత దానికి స్పందించడం. చాలా మంది ముందుగా ఏదైనా వస్తుందని చూడరు. అది జరిగాక ఓ మై గాడ్ అని ఆశ్చర్యపోతారు. వెంటనే స్పందిస్తారు. కొన్నిసార్లు మీరు స్పందించినప్పుడు ఇది వినండి, నేను చెప్పాలనుకుంటున్నది నేను గొప్పవాడిని కాదు. నేను కూడా అలా చేశాను. మీరు భయంతో స్పందించినప్పుడు మీరు తప్పనిసరిగా సరైన నిర్ణయాలు తీసుకోరు. మనస్తత్వం ఏమైంది? ఇప్పుడు నేను దీన్ని ఎలా పరిష్కరిస్తాను? అవును, ఉదాహరణ మార్కెట్ షేర్ కోల్పోయిన తర్వాత తొందరగా మార్పులకు ప్రయత్నించడం. ఇప్పుడు మీరు వెనుకపడ్డారు. ఏం చేసినా మీరు ఇప్పటికే వెనుకపడ్డారు. సమస్యలు పెద్దవిగా మారినప్పుడు మాత్రమే వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించడం. అనుకోని అడ్డంకుల వల్ల ప్రణాళికలను మార్చడం. ఇప్పుడు దీన్ని చూడండి. అమెజాన్ పుస్తకాలతో మార్కెట్లోకి వచ్చినప్పుడు బార్న్స్ నోబుల్ అక్కడే ఉన్నారు. వాళ్లే పెద్దవాళ్ళు. వాళ్ళు జెఫ్ బెజోస్ కి చెప్పారు, అమెజాన్ ఆన్లైన్ కి వస్తోంది. మనం ఏం చేయాలి? నేను ఏం చేయగలను? కస్టమర్లపై దృష్టి పెట్టి వారికి మంచి డీల్ ఇద్దాం. ఇప్పుడు బార్న్స్ నోబుల్ ఎక్కడ ఉంది? వెనుకబడిపోవడానికి ఖర్చు అంటే ప్రతిస్పందించడంలో వచ్చే ఖర్చు. అది ఎక్కువ తప్పిదాలకు దారితీస్తుంది. ఎందుకంటే మీరు ఒత్తిడిలో ఉండి స్పందిస్తున్నారు. నిరంతర ఒత్తిడి, ప్రెషర్, అవకాశాల నష్టం. ఇది పేరు ప్రతిష్టను దెబ్బతీస్తుంది. అలాగే ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని కూడా దెబ్బతీయొచ్చు. ప్రధాన తేడా ముందుగా ఊహించడం అంటే రేపటి కోసం ప్రణాళిక వేయడం. ప్రతిస్పందించడం అంటే ఈ రోజు కోసం తడబాటుగా పరుగెత్తడం. వాటిలో ఒకటి వృథా అని చాలా సులభంగా చూడొచ్చు. నేను మీకు చెబుతున్నాను ఎందుకంటే నేను ఇదంతా అనుభవించాను. మరింతగా నేను దీన్ని చదువుతున్నా, వీడియోలు చూస్తున్నా అంతగా అర్థమవుతోంది. ఇప్పుడున్న జ్ఞానం నాకు 20 సంవత్సరాల క్రితం ఉండి ఉంటే బాగుండేది అనిపిస్తోంది. కానీ అదే జీవితం కదా, కరెక్ట్? ఇప్పుడు నాకు ఇది అర్థం అవుతోంది. ఎప్పుడూ ఆలస్యమవదు. వ్యాపారంలోనూ జీవితంలోనూ ముందుగా ఊహించేవారు భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. కేవలం స్పందించేవారు మాత్రం దానివల్ల తీర్చిదిద్దబడతారు. నేను చెప్పేది అర్థం అవుతోందా? మీరు దాన్ని తీర్చిదిద్దుతారు లేదా దానివల్ల తీర్చిదిద్దబడతారు అంతే. ఇది ఇలా మారాలని మీరు కోరుకుంటున్నారా? ఓ పర్లేదు, నాకు చేయాలనిపించడం లేదు. అమ్మా, మీకు తెలుసా, అదే సాధారణంగా నేను రాసుకున్నదంతా ఇదే. ఇవన్నీ ఈ రాత్రి చెప్పాలని నేను చూసుకున్నాను. ఇప్పుడు మైక్ ఎలిస్ కి అప్పగిస్తున్నాను. అవును, లేదు. మార్టీకి ధన్యవాదాలు. మీరు ఆ విషయాన్ని చాలా బాగా వివరించారు, మార్టీ. నేను కూడా అదే విషయాలను కొంచెం వేరే విధంగా కొంతవరకు తిరిగి చెప్పబోతున్నాను. అంచనా వేయడం, స్పందించడం, మార్టీ చెప్పినట్లుగా ఇవి రెండు పూర్తిగా భిన్నమైన విషయాలు. అవును, అవే నిజంగా. మీరు స్పందనాత్మకంగా ఉంటే ఎప్పుడూ మీరు వెనుకబడే పరిస్థితిలోనే ఉంటారు. మీరు సిద్ధంగా లేని పరిస్థితికి స్పందిస్తున్నప్పుడు మీరు అర్థం చేసుకునే లోపు, ముందుకు ఎలా వెళ్లాలో తెలుసుకునే లోపు అప్పటికే బంతి చాలా దూరం ముందుకు వెళ్ళిపోయి ఉంటుంది. మీరు ఎప్పుడూ జరుగుతున్న దానికి స్పందించడంలోనే ఉంటారు. ఇది మంచి స్థానం కాదు అని నేను చెప్పగలను. మీరు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మీరు స్పందనాత్మకంగా ఉండాల్సిన అవసరం లేదు, జరుగుతున్న దాంట్లో పాల్గొనడానికి కూడా. మార్టీ, నువ్వు ఇంకా నన్ను బాగానే విననిలవా? మీరు బాగున్నావు మైక్. మీరు బాగున్నావు. మీరు ఏం విన్నా మీరు బాగున్నావు. సరే, అంచనా వేయడాన్ని గురించి మాట్లాడండి. ఇది నిజంగా మీరు జరగబోతుందని అనుకుంటున్న దానికి సంబంధించి ఒక విద్యావంతమైన సిద్ధాంతాన్ని కలిగి ఉండటమే. మరియు స్పష్టంగా మీరు మీ హోంవర్క్ చేసుంటే, మీరు ముందుగా ఊహిస్తే ఆ ఊహ చాలా బాగుంటుంది. ఇది మనకు ఈరోజు జరుగుతున్న విషయానికి నేను అనుసంధానం చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మనకు ఒక కథ చెబుతున్నారు. అది నెమ్మదిగా బయటపడుతోంది.
మరియు ప్రతి 2, 3, 4 రోజులకు మన బ్యాక్ ఆఫీస్లో మనం ఆ కథను వింటున్నాం. ఇది నిజంగా మంచి విషయం. మీరు కొంతకాలంగా ఇక్కడ ఉంటే, చురుకుగా ఉంటే, శ్రద్ధగా విన్నట్లయితే ఏమి జరగబోతుందో కొంతవరకు ఊహించగలుగుతారు. ఇప్పుడు మీరు ముందుగా ఊహించి తర్వాత అన్నీ జరగడం ప్రారంభించినప్పుడు, అవును, మీరు తప్పుగా అంచనా వేసే చిన్న చిన్న విషయాలు ఇప్పుడు ఉంటాయి. మనందరం అలా చేస్తాం. మనమందరం లోపలి వర్గంలో లేకపోతే పరిపూర్ణంగా ఉండలేం. మనలో ఎవ్వరూ అలా లేరు. కానీ మనం ఎప్పుడూ కొంచెం సర్దుబాటు చేసుకోవచ్చు, ఇక్కడ అక్కడ మార్పులు చేసుకోవచ్చు. మీకు ఉన్న ఊహతో ముందుకు సాగవచ్చు, ఎందుకంటే అవును, మీరు ఊహించిన చాలా విషయాలు సరైనవే అని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం మార్పు చేయాలి, అక్కడ కొంచెం మార్పు చేయాలి, ఇంకొక్కడ కొంచెం మార్పు చేయాలి. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న విషయాల గురించి మీరు ఆలోచించినప్పుడు, మనకు చెప్పబడుతున్న కథ గురించి ఆలోచించినప్పుడు, నాకు అది అద్భుతమైన కథగా అనిపిస్తుంది. బహుశా ఈ వారం చివరలో దాని మీద ఒక వీడియో చేయొచ్చు. నిజంగా అది అద్భుతమైన కథ. మీరు ముందుగా ఏమి జరగబోతుందో ఊహించవచ్చు. ఆ ఊహతో పాటు, సరే, నేను ఏమి చేయాలి అనే ప్రశ్న కూడా వస్తుంది. మీరు ఈ అన్ని విషయాలను ముందే ఊహించవచ్చు, కానీ అవి నిజంగా జరిగే సమయంలో మీరు వాస్తవంగా ఏదో చేయాల్సి ఉంటుంది. అదే గొప్ప చర్య. నేను మీకు స్పష్టంగా చెప్పగలను, మీరు మీ ఊహించిన దానిపై, మీ అంచనాలపై ఆధారపడి గొప్ప చర్య తీసుకుంటే, నేరు ఇక్కడ ఉన్న చాలా మంది వినిపిస్తున్నవారు, మీరు చాలా విషయాల్లో సరైనదే ఊహించారు. మీ అంచనాలు చాలా వరకు సరైనవే, కొంచెం మార్చుకోవాల్సి రావచ్చు, కానీ మీరు ఆ స్థాయికి చేరుకున్నప్పుడు, మీరు చర్య తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు పెద్ద చర్య తీసుకోండి. నేను ఇది చెప్పినప్పుడు చాలా మంది వారు కొంతవరకు మీరు తెలుసువారు ఇలా అనుకుంటారు, అబ్బా, నేను ఏది గొప్ప చర్య? నాకు నిజంగా ఏం చేయాలో తెలియడం లేదు. అదే అంచనాలన్నింటి ఉద్దేశ్యం. ఏమి రాబోతుంది, అది ఎలా కనిపించబోతుంది అని మీరు అనుకుంటున్నారు. అది నన్ను ఎలా ప్రభావితం చేయబోతుంది, నేను ఎలా ప్రతిస్పందించగలను, ప్రతిదానితో ఎలా మిళితమవ్వగలను. అది జరిగిపోయిన తర్వాత, అది నిజంగా బయటకు వచ్చినప్పుడు, మీరు అది ఏమిటో, అది ఎలా కనిపించబోతుందో చూసిన తర్వాత, మీరు దాన్ని కొంచెం మార్చుకోవచ్చు. అక్కడి నుంచి మీరు గొప్ప చర్య తీసుకునే స్థితిలోకి వస్తారు. నేను మీకు చెప్పగలను, ఎప్పుడైనా ఇది ప్రతి ఒక్కరి జీవితంలో వర్తిస్తుంది. మీరు ఎప్పుడైనా గొప్ప చర్య తీసుకుంటే, నిజాయితీగా, స్వచ్ఛంగా, నైతికంగా చేస్తే, మీరు ఎప్పుడూ ఊహించని స్థితిలో ఉంటారు. నిజంగా నేను దీనిని పూర్తిగా నమ్ముతాను. మీరు మొదట తీసుకునే ఆ గొప్ప చర్యలో ప్రతి అడుగు సరైనదే కావాల్సిన అవసరం లేదు. అది పర్వాలేదు. మీరు ఇక్కడ తప్పు చేసినా లేదా ఇంకేదైనా చేసినా పర్వాలేదు. మీరు నేర్చుకుంటూ ఉంటే, ముందుగా ఊహిస్తూ ఉంటే, ప్రతిస్పందనగా కాకుండా ఉంటే. ఏం జరుగుతుందో చూడండి, గమనించండి. మనకు ఈ రోజు చాలానే తెలుసు. కథ ఏమిటో తెలుసు. ఏం జరుగుతుందో, రాబోతుందో కొంతవరకు అర్థం చేసుకున్నాం. అందుకే మీరు ముందుగా ఊహించడానికి చాలా మంచి స్థితిలో ఉన్నారు. ప్రతిస్పందనగా ఉండకండి. ముందుగా ఊహించడం ప్రారంభించండి. మీరు ఇంకా చేయకపోతే ఇప్పుడే ప్రారంభించండి. కంపెనీలోని ఇతర నాయకులను, ప్రజలు ఏమి చెబుతున్నారో వినండి. బ్యాక్ ఆఫీస్లో ఏం జరుగుతోంది, చెప్పబడుతున్న కథ ఏమిటో గమనించండి. ప్రస్తుతం మనకు చెప్పబడుతున్న కథనంలో చెప్పబడుతున్న విషయాల నుంచి మీరు చాలా విషయాలను గ్రహించగలరని నేను భావిస్తున్నాను. మీరు అలా చేయడం ప్రారంభించినప్పుడు ఏమి జరగబోతోందో, అది నా జీవితాన్ని ఎలా ప్రభావితం చేయబోతోందో నేను ముందుగా ఊహించగలను. ఈ అన్నింటినీ నేను ఎలా గొప్ప సానుకూల విషయంగా మార్చుకోవచ్చో మీరు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. మీరు అది చేయగలరు. మరియు స్పష్టంగా నేను చెప్పినట్లుగా, ఈ వారం చివరిలో బ్యాక్ ఆఫీస్లో విషయాల గురించి వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. అవి అసాధారణమైనవని నేను భావిస్తున్నాను. కానీ మీరు కొనసాగిస్తే, చదువుతూనే ఉంటే, వినుతూనే ఉంటే,
ఆ ఊహించడం అనే గుణం మీకు సహజంగానే వస్తుంది. మీకు ఏమి జరగబోతోందో మీరు సహజంగానే తెలుసుకుంటారు. మళ్ళీ చెప్పాలంటే ఇది తప్పనిసరిగా పరిపూర్ణంగా ఉండాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడూ పరిపూర్ణుడిని కాదు. కానీ ఏమి జరగొచ్చు, ఏమి జరుగుతుందో అది నన్ను, మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. అందుకే ఇది గొప్ప అంశమని నేను భావిస్తున్నాను. అంచనా వేయడం అద్భుతమైన విషయం. మీరు దాన్ని సరైన విధంగా చేస్తే మంచి అవగాహనతో కూడిన సిద్ధాంతాన్ని రూపొందిస్తారు. అది ఎలా బయటపడుతుందో చూస్తే మీరు ఎంత దగ్గరగా ఉన్నారో తెలుసుకుంటారు. అక్కడి నుంచి దాన్ని బాగా ముందుకు తీసుకెళ్లవచ్చు. కానీ ఎప్పుడూ ప్రతిస్పందనాత్మకంగా ఉండకండి. ప్రతిస్పందనాత్మకంగా ఉండటం నా జీవితంలో నేను కూడా చేశాను. మరియు మీరు ఇతరులకి స్పందిస్తుంటే అది ఎప్పుడూ బాగా జరగదు. కానీ మీరు ముందుగా ఊహించుకుంటే అది ఎప్పుడూ చాలా మంచిదే. కనీసం నా అనుభవంలో. మాటి, నీ దగ్గర ఇంకేమైనా ఉందా? అయితే నేను కొన్ని వీడియోలు ప్లే చేయాలనుకుంటున్నాను. ఒకటి ఈరోజు ఈ వార్తలు ప్రధాన శీర్షికలు, మరొకటి మనం ఇప్పుడే మాట్లాడుతున్న విషయంపై ఉంది. జూలై 18, 2025 ఈ వార్తలు. అమెరికా శాసనసభ్యులు చైనా చిప్పై నిలుస్తున్నారు. రిపబ్లికన్ జాన్ మూలెనార్ నవీడియా యొక్క H200 చిప్లను చైనాకు ఎగుమతి చేయడం వల్ల సైనిక శక్తి పెరగొచ్చు, సెన్సార్కు సహాయపడొచ్చు, అమెరికా ఆవిష్కరణలకు నష్టం కలిగించొచ్చు. రాయిటర్స్, చైనా నవీడియా దౌత్యాన్ని ముద్రించింది. చైనా వాణిజ్య మంత్రి బీజింగ్లో నవీడియాని కలుసుకుని H200 చిప్స్ తిరిగి రావడాన్ని స్వాగతించారు. తయారీ, రోబోటిక్స్ కోసం RTX Proపై చర్చించారు. రాయిటర్స్, యూకే సూపర్ కంప్యూటర్లలో 1 బిలియన్ పెట్టుబడి పెట్టింది. బ్రిటన్ దేశీయ కంప్యూటింగ్ శక్తిని 20 రెట్లు పెంచేందుకు ప్రముఖ సూపర్ కంప్యూటర్లు అయిన ఇసాంబార్డ్ వంటి పరిశోధన నెట్వర్క్ ద్వారా $1 బిలియన్ వెచ్చించనున్నట్లు ప్రకటించింది. రాయిటర్స్, మెటా యాపిల్ నుండి ప్రతిభను ఆకర్షిస్తోంది. మెటా తన సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ అభివృద్ధికి 2 ప్రముఖ యాపిల్ పరిశోధకులను నియమించుకుంది. దీని ద్వారా రంగంలో వేగంగా ముందుకు సాగాలన్న లక్ష్యాన్ని సూచిస్తోంది. రాయిటర్స్, జనరేటివ్ లీగల్ ఇండస్ట్రీకి హెచ్చరిక. టూల్స్ వాడేటప్పుడు న్యాయ సంస్థలు తమ ప్రతిష్టను కాపాడుకోవడానికి మరియు హల్యూసినేషన్ ప్రమాదాలను నివారించేందుకు మానవ పర్యవేక్షణ, పారదర్శకత, ఆడిట్ను కలుపుకోవాలని సూచించారు. రాయిటర్స్, ఇది ఎందుకు ముఖ్యమో, చిప్ ఎగుమతులు జియోపాలిటిక్స్ ను ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో టెక్ దౌత్యం వేడెక్కుతోంది. దేశీయ మౌలిక సదుపాయాల్లో పెట్టుబడి యొక్క వ్యూహాత్మక ప్రాధాన్యతను హైలైట్ చేస్తోంది. వృత్తిపరమైన విధానాల్లో కలిసిపోతున్న సమయంలో ప్రతిభ, పోటీ మరియు చట్టపరమైన పాలన కీలకంగా మారాయి. చూడినందుకు ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, కామెంట్ చేయడం, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. అంచనా వేయడం వర్సెస్ స్పందించడం. అంచనా వేయడం ప్రోయాక్టివ్, వ్యూహాత్మకంగా సిద్ధంగా ఉండటం. వ్యాఖ్యానంకి ముందస్తుగా దృష్టితో ట్రెండ్స్ లేదా ఊహించిన ఫలితాల ఆధారంగా చర్యలు తీసుకోవడం. మనస్తత్వం తర్వాత ఏమి జరగబోతుందో నేను ఎలా సిద్ధంగా ఉండగలను. ఉదాహరణలు: ట్రెండ్ పీక్స్ కు ముందు ఒక వ్యాపారం కొత్త ఉత్పత్తిని ప్రారంభించడం. ఆర్థిక మార్పులకు తన బృందాన్ని ఒక నాయకుడు ముందుగానే సిద్ధం చేయడం. వృద్ధాప్యానికి ముందుగానే పొదుపు చేయడం. లాభాలు: ఫలితాలపై ఎక్కువ నియంత్రణ, పోటీదారులపై ఆధిక్యం. సిద్ధంగా ఉండటం వల్ల తక్కువ ఒత్తిడి, స్థిరత్వం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్పందించడం: రక్షణాత్మకంగా, టాక్టికల్, రక్షణ అవసరం. వ్యాఖ్యానం: ఘటనలు జరిగిన తర్వాత వాటికి స్పందించడం. మనస్తత్వం: ఇప్పుడే ఏమి జరిగింది, దాన్ని నేను ఎలా సరిచేయాలి. ఉదాహరణలు: మార్కెట్ షేర్ కోల్పోయిన తర్వాత తడబడుతూ మార్పులకు అనుగుణంగా మారడం. సమస్యలు పెద్దవిగా మారినప్పుడు మాత్రమే వాటిని పరిష్కరించడం. అనుకోని అడ్డంకుల వల్ల ప్రణాళికలను మార్చడం. ఖర్చులు, పొరపాట్లకు అధిక ప్రమాదం. ఎప్పటికప్పుడు ఒత్తిడి మరియు ప్రెషర్.
అవకాశాలను కోల్పోవడం ప్రతిష్ట లేదా నమ్మకాన్ని దెబ్బతీయవచ్చు. ప్రధాన తేడా ముందుగా ఊహించడం అంటే రేపటి కోసం ప్రణాళిక వేయడం, స్పందించడం అంటే ఈ రోజు కోసం తడబడటం. వ్యాపారంలోనూ జీవితంలోనూ ముందుగా ఊహించేవారు భవిష్యత్తును ఆకారం ఇస్తారు, కేవలం స్పందించేవారు మాత్రం దానికి లోబడి మారిపోతారు. చూసినందుకు ధన్యవాదాలు. మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. స్పందించడం అంటే ఏమిటో నేను మీకు ఒక అద్భుతమైన ఉదాహరణ ఇస్తాను. $10కు నేను నా ఫ్రీజర్ కు ఒక లాచ్ కొనుగోలు చేయవచ్చు. అలా చేయలేదు. దాన్ షాపింగ్ కు వెళ్లి 2 వారాల సరుకులు కొనుగోలు చేసింది. కానీ డోర్ తెరచిపోయింది కాబట్టి అన్నీ నష్టపోయాం. ఇప్పుడు నేను కొంచెం ఆలస్యంగా స్పందిస్తున్నాను. ఆ అన్నింటినీ పారవేయాలి. ఆ $10 లాచ్ కొనాలి. మేము ఆర్డర్ చేశాం. రేపు రాకపోవాలి. అప్పుడు వర్షం పడితే ముంచెత్తినట్లే అవుతుంది. కానీ అదే నేను చెప్పాలనుకున్నదే. అది నేను దాని గురించి మాట్లాడాను. తెలుసా, జీవితంలో విషయాలు జరుగుతూనే ఉంటాయి. $10 మిత్రులు, బహుశా నేను $400 విలువైన సరుకులు పోగొట్టుకున్నాను. కానీ $10 క్లిక్స్ ఏమీ లేదు. ఏమైనా జీవించాలి, నేర్చుకోవాలి. నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, నేను ప్రతిరోజు నేర్చుకుంటున్నాను. అవును, నా అభిప్రాయం ప్రకారం ముందస్తుగా చర్యలు తీసుకోవడం మనం చేస్తున్నదే. మనమంతా చాలా నేర్చుకున్నామని అనిపిస్తోంది. దీనిలో చాలా భాగం స్పందన ఆధారంగా ఉంటుంది. స్పష్టంగా మనకు ఇష్టం లేకపోయినా మీరు ముందుగానే విషయాలను గ్రహించడాన్ని నేర్చుకుంటారు. మీకు అవకాశం ఇస్తే మీరు దాదాపు భవిష్యత్తును ఊహించగలుగుతారు. అంటే చాలా సార్లు మీరు ఏదైనా విషయాన్ని చూస్తున్నప్పుడు పరిస్థితి ఏదైనా కావచ్చు, మొదట మనకు తలచొచ్చే విషయం ఖాళీగా ఉంటే మీరు సాధారణంగా సరైనదే అనుకుంటారు కదా. అంటే నేను ఏదైనా చూస్తే నేను ఇది చేయకూడదనిపిస్తోంది అనుకుంటే సాధారణంగా నేను సరైనదే ఉంటాను. ఇప్పుడు అది నన్ను చేయకుండా ఆపుతుందా? లేదు. మేము చూసిన కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. వాటిలో ఏదో ఒకటి ఉండేది. అది 90% నా మనసులోనే ఉండొచ్చు. కానీ ఆ 10% ఉండేది. ఆ 10% చివరికి 99% అయిపోయింది. మీరు ఒక 100% నమ్మకంగా ఉండే దాన్ని కనుగొంటే, మనం ఇప్పుడు కనుగొన్నట్లుగా మనుషుల గురించి పట్టించుకునే వారితో చేరడం లాంటి అవకాశం చాలా అరుదుగా వస్తుంది. అది సాధారణంగా జరగదు. అది బయట ఎక్కడా ఉండదు. కాబట్టి మనం ఇదే దారిలో కొనసాగుదాం. వార్త కోసం వేచి ఉండండి. ప్రతి 3 లేదా 4 రోజులకు